అసాధ్యాలను సుసాధ్యం చేయటమే కొందరికి ఆనందం. అనుకున్నది సాధించే పనిలో అలుపన్నది లేకపోవటమే వారి జీవితం. ఇలాగే బతకాలి అని గిరిగీసుకున్న ప్రపంచానికి చెలేగా అని సమాధానమిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇతను. పెట్టుబడితో చదివేశాం, మొక్కుబడిగా సంపాదిద్దాం అనే మూస ధోరణికి తాను పూర్తి స్థాయి వ్యతిరేకి. కట్టుబడిగా పనిచేస్తూనే రెక్క తడితో ఆనందిద్దాం అనే ఆశా భరణికి తాను నిలువెత్తు నిదర్శనం. ఒకవైపు కంప్యూటర్ ప్రపంచంలో దూసుకెళ్తూనే మరోవైపు తనలోని సృజనను సైతం మోసుకెళ్తూ ఎందరో టెక్కీలకు టార్చ్ బేరర్లా నిలుస్తున్న కుమారచంద్రతో ఈ వారం మేం ఫేమస్. నమస్తే కుమారచంద్ర గారు. నమస్తే, వెల్కమ్ టు మేం ఫేమస్. థ్యాంక్స్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ ఐ యాక్చువల్లీ థ్యాంక్ ఫోర్సైట్ ఛానల్ అండ్ మేం ఫేమస్ టీమ్ ఫర్ కాలింగ్ మీ అండ్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యారని చెప్పేసి చాలా మంది అంటుంటారు కదా, మీరు పెయింటర్ కాబోయి ఇంజనీర్ అయ్యారా? గుడ్ క్వశ్చన్. బట్ సి పెయింటర్ కాబోయి ఇంజనీర్ అయ్యారన్నారు. నేను డూయింగ్ ఇంజనీరింగ్ జాబ్, లైక్ నేను టెక్నికల్ జాబ్ చేస్తున్నాను, బట్ ఐ ఫీల్ ఐఎమ్ ఏ పెయింటర్ బికాస్ నేను దాన్ని ఎక్కడ పక్కకు పెట్టలేదు. ఆ ప్యాషన్ని నేను పోడగొట్టుకోలేదు అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ దట్. బట్ యాక్చువల్లీ టూ థింగ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్ ఇష్టం, బట్ మనకి ఆ టైంలో దొరికే గైడెన్స్, ఆ టైంలో ఉండే నెట్వర్క్ అండ్ మనకి రిసోర్సెస్ అవి ఎలా ఉన్నాయి, ఆ రిసోర్సెస్ మనకి కరెక్ట్గా దొరికితే ఆ ఫీల్డ్లో మనం కొనసాగవచ్చు. బట్ నా టైంలో లైక్ నేను 1991 బార్న్, సో ఆ టైంలో అసలు ఎక్కువ నాకు అంటే చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంతా ఇష్టం. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ టెక్నికల్గా ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అది కూడా ఆ పార్ట్ కూడా ఇష్టం. సో మీకు తెలుసు లైక్ ఫ్యామిలీ అంతా ఇంజనీరింగ్, అగైన్ జాబ్, అమౌంట్, మనీ, శాలరీ అండ్ ఆల్ దట్. సో ఆ ఫీల్డ్లో అందరిలాగానే నేను కూడా ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, దాని తర్వాత అగైన్ ఎంటెక్, ఎవ్రీథింగ్ టెక్నికల్. అండ్ నేను యాక్చువల్లీ ఎంటెక్లో ఇంటర్నేషనల్ జర్నల్ కూడా లాగ్ అయింది నా పేరు మీద. ఐ హావ్ డన్ మై థీసిస్ వర్క్ అండ్ దాని తర్వాత జాబ్. సో జాబ్లో కూడా లైక్ ఎప్పుడు నేను ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రియేటివ్ వర్క్ని ఎప్పుడు పక్కకు పెట్టలేదు. సో ఇన్ దాట్ ఆస్పెక్ట్స్ టెక్నికల్గా కూడా నాకు పేటెంట్ ఇవ్వడం జరిగింది నా కరెంట్ కంపెనీలో. అండ్ సో కమింగ్ టు యువర్ మెయిన్ పాయింట్, ఇవన్నీ చేయగలిగినప్పుడు పెయింటింగ్ అనేది సపరేట్గా యాజ్ ఏ సపరేట్ ప్రొఫెషన్ ఎందుకు చేయలేదు అనే దానికి నేను ఈ టెక్నికల్ వర్క్లో చేసే ఆ స్కిల్స్, ఆ డిసిప్లిన్, అదంతా నా ప్యాషన్కి నాకు హెల్ప్ అయింది. యాక్చువల్లీ నా ప్యాషన్ని కంటిన్యూ చేయడానికి నా ఈ స్కిల్స్, ఇప్పుడు నేను ఆఫీస్లో చేసే వర్క్, ఆ క్రియేటివ్ థింకింగ్, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే క్రియేటివ్ థింకింగ్, అదంతా నేను నా వీకెండ్స్లో నాకు టైం దొరికినప్పుడు నా పెయింటింగ్ వర్క్లో నేను పెట్టి నా పెయింటింగ్ని కంటిన్యూ చేశాను. దట్స్ ద స్టోరీ బేసికలీ. బట్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ పెయింటర్ అండ్ ఐఎమ్ ఇంజనీర్. నైస్. అసలు మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, అసలు అట్లా కాదు, మీ సీవీ మొత్తం చెప్పండి. సీవీ చాండ్రోల్ ఏంది విని. బట్ సో నేను యాక్చువల్లీ ఐఎమ్ బార్న్ ఇన్ వరంగల్, హసంబర్తి అనే విలేజ్లో ఐ వాజ్ బార్న్. అండ్ మామ్, డాడ్, నేను అండ్ చెల్లె. డాడ్ ఏమో రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మామ్ ఏమో డిఫైన్ చేయలేని జాబ్ తనది. షీ ఈజ్ ఎ హోమ్ మేకర్. ఐ లైక్ హోమ్ మేకర్స్ లైక్ బికాస్ అది ఒక ఎవరు వెలగట్టలేని శాలరీ అనే కాన్సెప్ట్ లేని జాబ్ అంటే ఆ రెస్పాన్సిబిలిటీ అంటే హోమ్ మేకర్. అండ్ మా చెల్లి డాక్టర్. సో నేను వరంగల్లో స్కూలింగ్ అంతా వరంగల్లో జరిగింది, సెయింట్ గ్యాబ్రియల్స్ హై స్కూలింగ్. అండ్ తర్వాత లైక్ ఎంపీసీ ఇంటర్మీడియట్ అండ్ దెన్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వరంగల్లోనే. దాని తర్వాత నాకు అదే కాలేజ్ నుంచి
సేమ్ మీరు అన్నట్టు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిండే ఇన్ పూణే. ఓకే. పూణేలో 3 years వర్క్ చేశాను. ఆ వర్క్ చేసే టైంలో అగైన్ ఐ వాంట్ టు కంటిన్యూ మై లెర్నింగ్ అనే ఫీల్డ్లో ఐ హ్యావ్ రిటర్న్ గేట్ అండ్ పీజీ సెట్ ఎగ్జామ్స్ అండ్ ఐ గాట్ ఇప్పుడు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్. ఓకే. సో అందులో 2 years ఎంటెక్ చేసి అగైన్ డూయింగ్ ఎంటెక్ హ్యావింగ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఎంటెక్ చేస్తూ కూడా ఇంటర్న్షిప్ చేశాను అగైన్ సాఫ్ట్వేర్. అదే కంపెనీలో నేను ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాను. దేంట్లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు? ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎగ్జగన్ అనే కంపెనీ. అది మన రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర ఇట్ ఈస్ లొకేటెడ్. ఓకే. అది మన ఇండియాలో ఓన్లీ హైదరాబాద్లో ఉంది ప్రస్తుతానికి అండ్ గాంధీనగర్, బట్ ఎక్కువ డెవలప్మెంట్ వర్క్ అనేది హైదరాబాద్ ఆఫీస్. ఓకే. సో మీరు ఫస్ట్ టైం డ్రాయింగ్ కానీ ఫస్ట్ టైం పెయింటింగ్ కానీ ఎప్పుడు చేశారు? యా, సో నాకు గుర్తున్నంత వరకు నా చిన్నప్పుడు లైక్ లెట్స్ ఏ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఆ టైంలో డాడ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, సో తన ఆఫీస్కి వెళ్ళే ముందు ఎవ్రీడే లైక్ ఒక డాడీ సివిల్ ఇంజనీర్, సో హీ వాజ్ హ్యావింగ్ పెద్ద ఇట్లా బోర్డు ఉండేది ఇంట్లో. సో ఆ బోర్డ్ మీద లైక్ తను ప్లాన్స్ అవన్నీ డ్రా చేస్తారు కదా, సో ఒక వైట్ చార్ట్ పెట్టేసి తను ఆఫీస్కి వెళ్ళే టైంలో ఎనీ ఒక ఆబ్జెక్ట్ లైక్ లెట్స్ ఏ ఎలిఫెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది తను అవుట్లైన్ వేసి వెళ్ళేది. వచ్చేవరకు నేను నా టాస్క్ ఏంటంటే నాకున్న టైంలో స్కూల్ అయిపోయి వాట్ ఎవర్ లేదా సమ్మర్ హాలిడేస్ నా టైంలో నేను వాటర్ కలర్స్ నాకు గుర్తున్నంత వరకు ఆ కలర్స్తో నేను కలర్ నింపాలి. సో నేను వేసేది కలర్ నింపేది. స్టార్టింగ్ నాకు గుర్తున్నంత వరకు నాకు గుర్తున్న పెయింటింగ్ అయితే ఎలిఫెంట్. సో అది కలర్ వేయాలి. కలర్ వేసి వచ్చాక డాడీ ఈవినింగ్ వచ్చినాక చూసి బాగుంది ఎక్సెట్రా. బట్ అది నాకు ఎలా కంటిన్యూ అయిందంటే ఎవ్రీడే ఐ యూస్ టు లైక్ చెక్ ఎవ్రీడే లైక్ మార్నింగ్ నాకు నెక్స్ట్ ఏ డయాగ్రామ్. సో ఆ కలర్ వేసే విధానం ఆ కంటిన్యూషన్ కూడా నాకు అప్పుడు అర్థమైందంటే ఇట్లా ఏదో ఫీల్ చేయడం అని కాదు, ఒక దగ్గర లైట్ ఒక దగ్గర డార్క్, అది ఏంటిది, అది ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ లాగానే ఉందా నేను కలర్ చేశాక, లేదా వేరేలాగా ఉందా. సో ఆ కైండ్ ఆఫ్ అజంప్షన్, ఒక అండర్స్టాండింగ్ అప్పుడు నాకు స్టార్ట్ అయిందని నా ఫీల్. నాకు గుర్తున్నది చిన్నప్పుడు అది. బట్ లేటర్ ఆన్ స్కూల్లో అండ్ నా పర్సనల్ నేను ఎక్కువ కాంపిటీషన్స్ తక్కువ వెళ్ళిన అవుట్ సైడ్, నాట్ ఫ్రమ్ స్కూల్, అవుట్ సైడ్లో ఐ హ్యావ్ లైక్ నాకు పెయింటింగ్లో 3rd place మన డిస్ట్రిక్ట్లో అలా వచ్చింది ఒకసారి అండ్ ఎస్ఏ రైటింగ్ ఎక్సెట్రా స్కూల్లో ఉండే యాక్టివిటీస్. బట్ నా పర్సనల్గా నేను వేసేది ఇంట్లో, నాట్ ఫర్ లైక్ అవుట్ సైడ్ కాంపిటీషన్స్ కానీ. అంటే పెయింటింగ్ ఒక వృత్తిలాగా అట్లా చేయలేదు చిన్నప్పుడు, బట్ నా పర్సనల్ పెయింటింగ్స్ నేను వేసేది. అలా కంటిన్యూ అయ్యింది బేసిక్గా. ఓకే. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జనరల్గా ఫ్రీ టైం ఉంటే ట్రిప్స్కి వెళ్తుంటారు అని చెప్పేసి మనం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూస్తూనే ఉన్నాం కదా. సో కుమార్ చంద్ర గారు ట్రిప్స్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటుందా? నేను చాలా ట్రిప్స్ ఫ్రీక్ బేసికలీ అండ్ ఐఎమ్ లైక్ నాకు అదృష్టం అనుకుంటే నాకు ఉన్న ఫ్యామిలీలో కజిన్స్ వీళ్ళంతా నాకు చాలా హెల్ప్ఫుల్ కజిన్స్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నన్ను డెఫినెట్గా అడుగుతాను అనమాట, ఓకే నేను ఇక్కడికి వెళ్తున్నా, సో విల్ యూ జాయిన్. సో అలా నాకు అండ్ నేను మీకు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు పూణేలో జాబ్ చేశాను అన్నది. సో పూణే మీకు ఐడియా ఉంటే ఇట్స్ లైక్ క్రేజీ ప్లేస్ ఇన్ మాన్సూన్స్, లైక్ మొత్తం ఘాట్స్ కదా. సో అసలు మనకు టైం దొరకదు, అన్ని ప్లేసెస్ ఉంటాయి చూడ్డానికి. సో నా ఫ్రెండ్స్ మేమంతా అలా ట్రిప్స్ వేసేది. ఆ టైం నుండి నాకు బాగా అలవాటు అయిపోయింది అంటే అడ్వెంచర్స్, ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్ అట్లా. సో అండ్ నా కజిన్స్తోని నేను వేరే కంట్రీస్ కూడా ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ యూరోప్, సింగపూర్ అలా గుడ్. అండ్ రీసెంట్గా ఒకటి చెప్పాలంటే ట్రెక్కింగ్లో నేను చంద్రశీల సబ్మిట్ చేసి ఉండే. అది తుంగనాథ్ మన శివుని టెంపుల్ ఉంటుంది, అది వరల్డ్స్ హైయెస్ట్ అంటే టెంపుల్, శివ టెంపుల్. సో దానిపైన ఒక 800 meters పైన చంద్రశీల సమ్మిట్ అని ఉంటుంది. సో ఆ సమ్మిట్ కూడా నేను చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. ఓకే. సో మీకు
వచ్చిన మంచి ఎక్స్పీరియన్స్ కానీ, మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కానీ మీకు కలిగిన ఎక్స్పీరియన్స్? మీరు అలా అడగంగానే గుర్తొచ్చేది అయితే రీసెంట్గా యూరోప్కి వెళ్ళాను. సో అక్కడ నేను ఓన్లీ వన్ ఆఫ్ మై కజిన్తో వెళ్ళాను. సో మేమిద్దరం ఫస్ట్ మేము ల్యాండ్ అయిన ప్యారిస్. సో మా ప్లాన్ ఏంటంటే ప్యారిస్, స్విట్జర్లాండ్ అండ్ బేసిక్గా ఫ్రాన్స్లో వేరే పార్ట్స్ ఆఫ్ ద ఫ్రాన్స్ చూడాలని. సో అందులో ప్యారిస్ అనగానే గుర్తొచ్చేది ఏంటి, లైక్ ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, లైక్ ప్యారిస్ ఐఫిల్ టవర్. సో ఐఫిల్ టవర్ అవన్నీ కవర్ చేసాం. బట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యూజియం ఉంది, లూవ్ మ్యూజియం అని. అది వరల్డ్స్ లార్జెస్ట్ మ్యూజియం ప్యారిస్లో. సో అందులో ఒక అట్లీస్ట్ నాకు చాలా దగ్గరైన ఒక పెయింటింగ్ ఉంది. అంటే లైక్ మీరు వినే ఉంటారు మోనాలిసా పెయింటింగ్. సో మోనాలిసా పెయింటింగ్ కూడా లూవ్ మ్యూజియంలోనే ఉంది. సో ఆ మ్యూజియంకి వెళ్ళడం జరిగింది. దట్ ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. మీకు చాలా కనెక్ట్ అయింది. యా. సో ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ లాగా. లైక్ ఎందుకంటే లైక్ ఆల్ ది ఎరా ఆఫ్ ఆర్ట్స్, ఆ క్లాసిక్ పెయింటింగ్, క్లాసిక్ ఆర్ట్, అన్ని రకాల ఆర్ట్స్ అక్కడ ఎగ్జిబిషన్, లైక్ విల్ ఏబుల్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్. అందులో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఫేమస్ పెయింటింగ్ మోనాలిసా పెయింటింగ్ కూడా అక్కడే ఉండడం ఉంది. సో యా, దట్స్ మీ క్వశ్చన్కి లైక్ అది నా బాగా అటాచ్ ఫీల్. అది ఒరిజినల్ పెయింటింగ్? అవునండి, అది యా ఒరిజినల్ మోనాలిసా పెయింటింగ్. అది లూవ్ మ్యూజియం ప్యారిస్లో ఉంది. ఓకే. సో మై క్వశ్చన్ ఈస్, ఎందుకు మోనాలిసా పెయింటింగ్ అంత ఫేమస్? లియోనార్డో అని అడగాలి, బట్ నన్ను అడిగితే సో యా, దానికి చెప్పాలంటే బేసిక్గా ఇప్పుడు మనం ఉన్నది 2024, రైట్? సో సెంచరీస్ ఉన్నాయి కదా. సో లైక్ 16th century, 18, 19, 20, 21. సో ఈ సెంచరీస్లో కూడా ఆర్ట్ కూడా డివైడ్ అయింది ఈ సెంచరీస్ ప్రకారం. సో లెట్స్ సే ఫస్ట్ అని అంటే ఇప్పుడు లైక్ మిడివల్ ఆర్ట్, ఇప్పుడు మనం ఉన్నది కంటెంపరీ ఆర్ట్ అంటారు. సో అలాగే రెజనెన్స్ ఆర్ట్ అని 16th century ఉంది. ఆ 16th century వేయబడిన పెయింటింగ్ ఈ మోనాలిసా పెయింటింగ్. సో దానికి ఎందుకు అంత ఫేమస్ అంటే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఎక్కువ దానికి. అంటే ఆ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ వల్లనే అది అంత ఫేమస్. ఎందుకు అని అంటే ఇప్పుడు అందరికీ చాలామందికి తెలుసు లియోనార్డో డా విన్సీ. సో తను ఆ ఆర్ట్లో పెట్టిన ఆ లాజిక్, ఆ మిస్టరీ, ఆ మొత్తం అంటే ఇట్స్ ఆ ఎరాలో దట్ కైండ్ ఆఫ్ ఇలస్ట్రేషన్ అనేది మైండ్ బ్లోయింగ్. సో తను ఒక ఆబ్జెక్ట్ని లైవ్లీనెస్ చూపించాలి అంటే బ్లెండింగ్, ఇదంతా హీ యూజ్డ్ ఏ టెక్నిక్ కాల్డ్ సుమోటో. సో ఆ టెక్నిక్ అతను ఆ టైంలోనే వాడాడు. సో అది వాడి ఆ పెయింటింగ్ వేసాను. అండ్ ఆ పెయింటింగ్కి చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. అంటే ఫేమస్ అవ్వడానికి రీజన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోనాలిసాలో ఆ స్మైల్కి మిస్టరీ ఏంటి అని. కొందరేమో ఇప్పుడు 1911 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1911 అది దొంగలించబడింది యాక్చువల్లీ. సో అది థెఫ్ట్ అయ్యాక మళ్ళీ రికవర్ చేసి ఇప్పుడు లూవ్ మ్యూజియంలో ఉంది. బట్ అలా థెఫ్ట్ అయింది కదా. సో అలా థెఫ్ట్ అవ్వడం వల్ల కూడా దానికి కైండ్ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఏదైనా నెగిటివ్ జరిగితేనే ఎక్కువ రోల్ అవుతుంది కదా. సో అలాగే అది కూడా ఫేమస్ అవ్వడం జరిగింది. సో మోనాలిసా ఈజ్ ఆల్ అబౌట్ దాట్. ఓకే. సో ఈ ఆర్ట్కి సంబంధించిన ఈ ప్రొఫెషన్ ఏదైనా సరే పార్ట్ టైమ్గా పెట్టుకోవాలంటే ఓకే, కానీ కొంచెం ఫుల్ టైమ్గా దాన్ని చూస్ చేసుకోవాలంటే మాత్రం డేర్ ఉండాలి కదా. ఎస్, ట్రూ. సో దాని మీద మీరు ఏమంటారు? యా, సో అట్లా ఫుల్ టైంకి డేర్ అని కాదు. సో బేసిక్గా ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ ఉండాలి. వాట్ ఈస్ మీన్ బై ఆర్ట్ ఎడ్యుకేషన్ అంటే, సో ఇప్పుడు లెట్స్ సే నేను ఇంజనీరింగ్ చేశాను, రైట్? సో ప్యాషన్, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసినా కానీ ఐ కెన్ డూ ఏ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఒకవేళ ఆర్ట్ మీద ప్యాషన్ ఉంటే ఐ ఫీల్ వీ నీడ్ టు హ్యావ్ డెఫినెట్లీ ఫైన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఎందుకు అని అంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్చువల్లీ ఆ థియరీ, ఆర్ట్లో ఫార్మ్స్ ఏంటి, ఆ నాలెడ్జ్ ఉంటే మన ప్యాషన్ని ఈజీగా గ్రో చేయడానికి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్, అండ్ దెన్
మనకు ఒక పోర్ట్ఫోలియోని మనం తయారు చేసుకోవాలి. డెఫినెట్గా ఒక పోర్ట్ఫోలియో అనేది తయారు చేసుకోవాలి. సో వాట్ ఈస్ మీన్ బై పోర్ట్ఫోలియో అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ వేసాను అనుకోండి, దానికి ఒక ఇప్పుడున్న ట్రెండ్లోనైతే లైక్ లెట్స్ సే వీ కెన్ హ్యావ్ ఏ బ్లాగ్ ఆర్ ఏ వెబ్సైట్ వేర్ వీ కెన్ షో కేస్ ఆల్ అవర్ ఆర్ట్స్. వర్క్స్ సో బేసిక్గా పోర్ట్ఫోలియో ఉండాలి డెఫినెట్గా. అండ్ దెన్ కమ్స్ సోషల్ మీడియా. అది వీ నీడ్ టు నెయిల్ సోషల్ మీడియా, ఎందుకనంటే అదే మనకి ఆ విజిబిలిటీని తీసుకొచ్చేది సోషల్ మీడియా, రైట్? సో దెన్ కమ్స్ నెట్వర్క్. డెఫినెట్గా నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్ ఈ ఫర్ ఆర్ట్ స్పెషల్లీ. సో ఎందుకు అని అంటే వర్క్షాప్స్ ఉంటాయి, ఇలా యూ విల్ మీట్ ఎన్ నెంబర్ ఆఫ్ అదర్ ఆర్టిస్ట్, వాళ్ళ యూనిక్ వాయిస్ ఏంటి. సో వెన్ ఐ సే వాయిస్, ఆర్ట్ వాయిస్, ఒక పెయింటింగ్ చూస్తే సో ఆ యూనిక్ వాయిస్, వాళ్ళ నీష్ ఏంటి, సో వాళ్ళు ఎలా డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, అవంతా మనకు నెట్వర్క్ ద్వారా తెలుస్తుంది. అండ్ కమింగ్ టు నెట్వర్క్ ఫామ్ అయిన అనుకుందాం. నెక్స్ట్ మీడియం. సో డిఫరెంట్ మీడియమ్స్ ఆఫ్ ఆర్ట్. లెట్స్ సే ఇప్పుడు మీరు డ్యాన్స్ చేస్తారు అనుకోండి, సో డ్యాన్స్ ఈజ్ ఆల్సో ఆర్ట్. పర్ఫార్మెన్స్, డ్యాన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్ఫార్మెన్స్. అలా స్కల్ప్చర్ చేస్తారు, కొంతమంది మ్యూజిషియన్స్ ఉంటారు, ఫ్లూట్, గిటార్, లైక్ సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఆర్ట్. సో అలా డిఫరెంట్ మీడియమ్స్, నేను ఏ మీడియంకి సెట్ అవుతా అనేది ఫస్ట్ వీ నీడ్ టు డిఫైన్. అండ్ దెన్ కమ్స్ డెఫినెట్గా మీరు ఇంతకుముందు అన్నట్టు ఫినాన్షియల్ గ్రౌండ్స్, అది చాలా ఇంపార్టెంట్. సో ఫినాన్షియల్ గ్రౌండ్స్కి ఇప్పుడు నేను ఆర్ట్లోనే ఉండాలనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు యానిమేషన్. సో ఒక స్టేబుల్ ఇన్కమ్ జనరేషన్ అనేది ఉండాలి. లైక్ నేను పెయింట్స్ వేసే నేను ఐ విల్ ఎర్న్ అంటే నో, అట్లీస్ట్ ఐ డోంట్ ప్రిఫర్, బికాస్ డెఫినెట్గా వీ నీడ్ టు హ్యావ్ ఎ స్టేబుల్ ఇన్కమ్ జనరేషన్. సో ఇన్ ఆర్ట్ స్టేబుల్ ఇన్కమ్ జనరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది వీ నీడ్ టు ఫిగర్ అవుట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యానిమేషన్ చేయొచ్చు, డిజిటల్ ఆర్ట్ అండ్ చాలా ఇప్పుడు డిజిటల్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు అన్నట్టు వీ కెన్ జాయిన్ సమ్ స్టూడియో అండ్ డూ సమ్ యానిమేషన్ వర్క్ అండ్ ఆల్. యానిమేషన్లో కూడా లాట్స్ ఆఫ్ ఆర్ట్ నాలెడ్జ్ ఉంటుంది. లైక్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ప్యాషన్ ఇన్ పెయింటింగ్, అది కూడా ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. సో అందులో మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ ప్యారలల్లీ యూ నీడ్ టు పర్సూ యువర్ పర్సనల్ పెయింటింగ్స్ వేర్ యూ కెన్ పోర్ట్రే. ఇప్పుడు ఆ పర్సనల్ పెయింటింగ్స్ని ఎగ్జిబిషన్స్ ఉన్నప్పుడు పెట్టడము, లైక్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ వర్క్షాప్స్ ఉంటాయి, అక్కడ మనం మన ఆర్ట్స్ని ప్రొజెక్ట్ చేసుకొని మెల్లగా ఆడియన్స్ని పెంచుకోవాలి. సో దట్స్ ద మెయిన్ థింగ్. లైక్ అలా మనం చేసినప్పుడు డెఫినెట్గా అది సపరేట్ ఇన్కమ్ జనరేషన్ అండ్ ఆర్ట్ని దగ్గర నుంచి పోదు, బికాస్ యు ఆర్ హ్యావింగ్ ఎడ్యుకేషన్ టిల్ లాస్ట్ ఎవ్రీథింగ్. సో టు యాడ్ ఎ పాయింట్ హియర్, లైక్ అన్నీ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ నుంచి అన్నీ ఉన్నాయి అండ్ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ ఇన్కమ్. బట్ మనము ఈ కాంపిటీషన్లో ఉండాలి, లైక్ ఎప్పుడు మనం అలాగే కొనసాగాలి అంటే డెఫినెట్గా పర్సిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ. ఇప్పుడు మనకి తెలుస్తలేదు, బట్ వన్స్ యూ గో త్రూ సమ్ కమ్యూనిటీస్ అలా చూస్తే చాలా కాంపిటీషన్ ఉందండి. సో ఈవెన్ ఇన్ పెయింటింగ్ ఎనీ ఫామ్, ఈ రోజులలో మీకు తెలుసు యూ గో ఎనీవేర్ కాంపిటీషన్ అనేది పక్కా. సో ఆ పర్సిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనం అది దాటద్దు, అంటే చూద్దాంలే, ఫ్రీ ఉన్నప్పుడు చూద్దాంలే, అలా కాకుండా పర్సిస్టెంట్. అండ్ మీరు గమనిస్తే, మీరు ఇంతకుముందు ఎవరైనా ఆర్టిస్ట్ ఆర్ మీరు గమనిస్తే వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ ఉంటుందండి. ఆర్టిస్ట్ డెఫినెట్లీ హ్యావ్ పేషెన్స్, అండ్ పేషెన్స్ ఉండాలి కూడా, ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, బట్ దాన్ని పోగొట్టుకోవద్దు, నువ్వు వేస్తూనే ఉండాలి. అండ్ కంటిన్యూస్ లెర్నింగ్, ఆ గ్రోత్, పేషెన్స్, పర్సిస్టెన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఆర్ట్. ఓకే, సో మీరు మీ ప్రొఫెషన్ చూసుకుంటూనే మీ ప్యాషన్ని ఫాలో అవుతూ వస్తున్నారు కదా, మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ? యా, సో లెట్స్ టాక్ అబౌట్ ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్. సో ఎప్పుడు వాళ్ళు అంటే నేను పెయింటింగ్ వేస్తుంటే వద్దనడం అలా కాదు, బట్ దే డోంట్, అట్లీస్ట్ ఐ ఫీల్ దే డోంట్ సీ ఆర్ట్ యాజ్ ఎ ప్రొఫెషన్. అంటే ప్రొఫెషన్ అంటే నాట్ ఓన్లీ ఆర్ట్, ఇండివిజువల్గా ఆర్ట్ అని కాదు. సో బట్ నేను ఏదైనా పెయింటింగ్ వేస్తే దే లైక్ దే విల్ ప్రైజ్ మీ, ఓ వావ్ వాట్ ఏ పెయింటింగ్. అంటే నా వీకెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే సండే నేను పెయింటింగ్ వేసాను అనుకోండి,
దే అప్రిషియేట్ అండ్ దే ఎంకరేజ్ మీ. సో లైక్ అలా నా వాళ్ళ అండ్ గుడ్ పాయింట్ అండి. సో ఇప్పుడు నా సిస్టర్ ఉంది, తను షీఈ్ లైక్ గుడ్ ఇన్ కలర్స్, అంటే షేడింగ్స్ కలర్స్ చెప్పడంలో షీఈ్ లైక్ గ్రేట్. సో తన నుంచి అట్లా కొంచెం నేను ఇవాళ ఈ పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, షీ విల్ ఆల్సో కైండ్ ఆఫ్ సిట్ విత్ మీ, అలా అలా మాట్లాడుకుంటూ నేను వేస్తుంటా. అలా ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి. నా కేసులో డెఫినెట్గా నా ఫ్యామిలీ నుంచి ఉంది. ఓకే. అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా దే విల్ అంటే నా గ్రోత్ని, అంటే ఇప్పుడు నా లెట్సే నా సర్కిల్ పెంచడంలో, నా కమ్యూనిటీ పెంచడంలో, లెట్సే నా ఆఫీస్ ఉందండి, నా ఆఫీస్లో నేను వర్క్ చేసేటప్పుడు మనోజ్ అనే వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో నాకు తను ఇంతకుముందు తెలుసు, బట్ తను ఆర్టిస్ట్ అండ్ హీ డూ పెయింటింగ్స్ అని నాకు తెలియదు. ఓకే. సో ఒకరోజు నేను మా ఆఫీస్ వాళ్ళది ఇట్లా డ్రాయింగ్ వేసిండే, మా టీం వాళ్ళది, అది వేసి నేను తీసుకెళ్ళినప్పుడు సమ్వన్ టోల్డ్, మనోజ్ వేరే ప్రాజెక్ట్ అండ్ టీంలో వర్క్ చేస్తారు. సో మనోజ్కి ఎవరో చెప్పారు నా టీం వాళ్ళు, లైక్ చంద్ర ఇలా పెయింటింగ్ వేసాను ఓ అని నా దగ్గరకు వచ్చి ఎలా వేశారు అది అని ఇట్లా అడగడం జరిగింది. అప్పుడు తను కూడా ఆర్ట్ వేస్తారని తెలిసింది. అండ్ మేము అలా క్లోజ్ అయ్యి వీ స్టార్టెడ్ గోయింగ్ టు వర్క్ షాప్స్ అలా. సో మీ ఆర్ట్ కూడా మీకు మీ ప్రొఫెషన్లో హెల్ప్ అయింది. డెఫినెట్గా ఐ బ్రాట్ ఆర్ట్ ఇన్ మై ఆఫీస్ యాజ్ వెల్. లైక్ నేను ఏ ఈవెంట్ ఉన్నా లేదా ఇప్పుడు నా వర్క్ కన్నా ఎక్కువ నా మేనేజర్స్, ఇప్పుడు మీరు చంద్ర ఏంటంటే హీ డూ ఆర్ట్ అమేజింగ్ అంటారు నా వర్క్ తర్వాత, బట్ ఆర్ట్ గురించి ఫస్ట్ మాట్లాడతారు. చంద్ర అనగానే ఓ హీ డూ ఆర్ట్, హీ డూ డ్రాయింగ్స్ అని అలా. సో మీ పెయింటింగ్స్ చూసి చాలా మంది అప్రిషియేట్ చేసి ఉంటారు కదా, మీకు నచ్చిన అరే నాకు హార్ట్కి టచ్ అయింది అన్న అప్రిసియేషన్ ఏంటి పెయింటింగ్స్లో? యా, సో నా హార్ట్కి టచ్ అయిందంటే, అంటే నేనే వేసా ఆ పెయింటింగ్ మా తాతయ్య గారిది. వాళ్ళు తాతయ్య రీసెంట్గా ఫిబ్రవరిలో జరిగిపోయారు. బట్ యా, నాకు లైక్ హీఈస్ వెరీ లైక్ క్లోజ్ టు మీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో డాడ్ ఎక్కువ మా దగ్గర లేకుండే, అంటే తను నిర్మల్ సైడ్ అలా వర్క్ చేస్తుండే. సో మేము, మా మమ్మీ, నేను, చెల్లె, అమ్మమ్మ, మేము ఉండేది అన్నట్టు మా ఇంట్లో. సో తాతయ్యని దగ్గర నుంచి నేను హెల్ప్ తీసుకునేది, లైక్ హిందీ ఇట్లా. స్కూల్లో ఎగ్జామ్స్ అనగానే మనకు ఫీవర్ ఉంటుంది కదా, రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ తాతయ్యని రమ్మనేది. సో తాతయ్యని కూర్చోబెట్టుకొని అలా. సో ఐ హ్యావ్ డ్రాన్ తాతయ్య పోర్ట్రేట్. యా, అది నాకు చాలా టచింగ్ అండ్ క్లోజ్ టు మై హార్ట్. ఓకే. సో పెయింటింగ్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, మీరు ఎలాంటి పెయింటింగ్స్ వేస్తారు? మీ పెయింటింగ్స్లో స్పెషాలిటీ ఏంటి? ఎస్, సో పెయింటింగ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఎస్, మీరు అన్నట్టు నేను నా లెట్స్ ఏ యూనిక్ స్టైల్ అని ఒకటి నేను, అంటే లైక్ ఐ మిక్స్ డిఫరెంట్ థింగ్స్. అండ్ లెట్స్ ఏ ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు నెట్వర్క్లో వెళ్ళినప్పుడు ఒకరి దగ్గర చూసిన పెయింటింగ్ మనకు నచ్చుతుంది. సో అలా నచ్చిన పెయింటింగ్స్ని వాళ్ళు ఎలా వేశారు, సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ యూనిక్ నాయిస్ అన్నారు కదా ఇంతకుముందు. సో నాదేంటంటే మిక్స్ చేస్తా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెయింటింగ్స్లో ఆయిల్ పెయింటింగ్, అక్రిలిక్, వాటర్ కలర్ ఇవన్నీ ఉంటాయి. సో నేను లెట్స్ ఏ ఇప్పుడు అక్రిలిక్ పెయింటింగ్ వేస్తున్నాను అనుకోండి, పోర్ట్రేట్ అంటే లెట్స్ ఏ ఫేస్, ఆ ఫేస్ని వేసాక ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ నార్మల్గా ఏదో ఇట్లా కలర్ షేడింగ్ కాకుండా అబ్స్ట్రాక్ట్ ఫామ్లో సమ్ గ్రిడ్స్ వేసి అలా ఫస్ట్ ఒక ట్రయల్ లాగా వేసి చూస్తే ఓ ఇది ఈ స్టైల్ వర్కౌట్ అయింది అని అనిపించింది అనుకోండి, నెక్స్ట్ పెయింటింగ్కి దాన్ని వాడి కొంచెం ఇంప్రవైజ్ చేసి అలా. బట్ బేసిక్గా ఇప్పటివరకు నేను ఎక్కువ వేసింది, నాకు ఇష్టం అంటే పెయింటింగ్స్లో డెఫినెట్గా అక్రిలిక్, చిన్నప్పుడు వాటర్ కలర్స్, బట్ నౌ అట్లీస్ట్ రీసెంట్ ఫ్యూ ఇయర్స్ నుండి అయితే నేను అక్రిలిక్ పెయింటింగ్స్ ఎక్కువ వేస్తున్నాను. అండ్ ఐ ఫీల్ నాకు కొంచెం ఎక్కువ స్కిల్ పెయింటింగ్ కన్నా ఉందంటే స్కెచింగ్ అండి. ఓకే. సో చార్కోల్ స్కెచింగ్, పెన్సిల్ స్కెచింగ్ ఇవి చాలా ఇష్టం. అండ్ నాకు కొంచెం పేషెంట్గా ఎక్కువ టైం పడుతుంది, బట్ ఆ పేషెంట్గా వేయడము, ఆ ఇంట్రెస్ట్తో వేయడం అనేది నాకు స్కెచింగ్ అండ్ చార్కోల్ స్కెచింగ్లో చాలా
ఇష్టం. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు తాతయ్యది అది పెన్సిల్తోనే వేయడం జరిగింది. ఆ పెన్సిల్లో కూడా డిఫరెంట్ షేడ్స్ అండ్ ఆల్. యా. అండ్ స్కెచింగ్లో హైపర్ రియలిస్టిక్ స్కెచింగ్స్ అని ఉంటాయి. లైక్ మీరు చూసుంటే ఇప్పుడు ఒక పాప మగ్ వాటర్తో ఇలా బాగా చేస్తుంది అనుకోండి, చిన్న పాప. సో ఆ వాటర్ డ్రాప్లెట్స్ రియలిస్టిక్గా కనబడడానికి అలా. సో వీ యూజువలీ సే హైపర్ రియలిస్టిక్ స్కెచింగ్స్. అది కూడా నేను కొంచెం ప్రాక్టీస్ చేశాను. సో యా. ఓకే. సో ఈ పెయింటింగ్కి సంబంధించిన టూల్స్ కానీ బ్రషెస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో జనరల్గా కొందరు ఏమంటారంటే నేను ఎక్కువ కాస్ట్లీ ఏం యూజ్ చేయను, నార్మల్గా యూజ్ చేస్తా అంటారు. కొందరేమో లేదు ఇలాంటివి యూజ్ చేస్తేనే పెయింటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అని అంటారు. మీరేమంటారు దాని గురించి? డెఫినెట్గా నేను టూల్ని టూల్ లాగా చూస్తా. ఫస్ట్ కాస్ట్లీయా తక్కువనా అని కాదు, బట్ ఎస్ కాస్ట్లీ దానికి ఎక్కువ ఐ మీన్ కన్సిస్టెంట్ అంటే ఖరాబ్ కాకుండా ఉండడము అలా ఆ కాస్ట్లీ ఉంటుంది. బట్ ఇప్పుడు లెట్స్ సే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒక చిన్న డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేయడానికి కాస్ట్లీ టూల్స్ అలా అంత అవసరం ఉండదు. సో మనం ఫస్ట్ ఒక స్టేబుల్ కన్సిస్టెన్సీ అంటే మీకు ఒక స్టైల్ తెచ్చుకోవడానికి నార్మల్ కలర్స్, నార్మల్ టూల్స్ మనకు నార్మల్గా బుక్ స్టేషనరీలో కూడా దొరకడం జరుగుతుంది. లైక్ నార్మల్ కంపెనీస్ ఉంటాయి కదా, ఇప్పుడు లెట్స్ సే బేసిక్గా ఇప్పుడు మనం బుక్ స్టాల్కి వెళ్తే క్యామ్లిన్ అవి తీసుకొని వాటితోని మనం ట్రై చేసి ఓకే నౌ నేను వేయగలుగుతున్నా అనే కాన్ఫిడెన్స్ వచ్చి ఆ స్టైల్ ఫిక్స్ అయ్యాక దెన్ స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్ళడం బెటర్ అని నా ఫీలింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ లెట్స్ సే ఇప్పుడు ఫ్లాట్ బ్రష్ ఉందండి లేదా రౌండ్ బ్రష్ ఉంది, స్మూత్నింగ్ చేయడానికి అలా వాడతాం. ఫిల్బర్ట్ బ్రషెస్ అని ఉంటాయి. సో బ్రష్ ఈజ్ బ్రష్ ఫస్ట్ థింగ్, బట్ మీకు ఎలాంటి షేడ్ కావాలి ఆర్ ఎలాంటి మీ డ్రాయింగ్లో మీ పెయింటింగ్లో లెట్సే ఒక హెయిర్ వేస్తున్నారు, ఎగ్జాంపుల్ హెయిర్ వేస్తున్నారు, లేదా ఈజీగా అర్థం కావడానికి క్లౌడ్స్ అనుకున్నాం. సో క్లౌడ్స్ వేయాలి, మీరు బ్రష్ ఉంది మీ దగ్గర, లెట్సే రౌండ్ బ్రష్ ఉంది. ఇప్పుడు మనకు నార్మల్గా ఇట్లా పైకి షార్ప్గా ఉంటుంది చూడండి. సో అలాంటి ఒక బ్రష్ ఉంది, దానికి మళ్ళీ నెంబర్స్ ఉంటాయండి. సో మీరు లెట్సే మీరు బుక్ స్టాల్కి వెళ్ళి బ్రష్ అంటే మ్యాక్సిమం వాళ్ళు 1, 2, 3 నెంబర్స్ వరకు ఇస్తారు. మీరు అది తీసుకెళ్ళి క్లౌడ్స్ వేస్తే మీకు అంతే ఇట్లా చంక్ దగ్గర బ్లాబ్స్ లాగా వస్తుంది. అదే మీరు కొంచెం షేడింగ్ లాగా రావాలి అని అంటే మీకు ఫ్యాన్ బ్రష్ అని ఉంటుంది, ఇట్లా ఫ్యాన్ లాగా. బెస్ట్ మీ మేకప్ బ్రషెస్లో కూడా లేడీస్ మేకప్ బ్రషెస్లో కూడా ఉంటాయి చూడండి ఇట్లా ఫ్యాన్ బ్రషెస్. సో ఆ ఫ్యాన్ బ్రష్తో మీరు క్లౌడ్ని ఈజీగా బ్లెండ్ అండ్ స్మూత్నింగ్ అవన్నీ చేయొచ్చు. సో ఆ ఫ్యాన్ బ్రషెస్ కావాలి అని అంటే అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అండ్ డిపెండ్స్ ఆన్ కంపెనీస్ అండి, మళ్ళీ ఇంటర్నేషనల్ కంపెనీస్, లోకల్ కంపెనీస్ అలా. బట్ ఫర్ యువర్ క్వశ్చన్ డెఫినెట్గా కాస్ట్లీకి ఫస్ట్ వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఎందుకంటే దే ఆర్ వెరీ కాస్ట్లీ. కలర్స్ అయితే చాలా కాస్ట్లీ అండి. ఇప్పుడు ఒక ట్యూబ్ తీసుకుంటే విన్సన్ న్యూటన్ అనే ఒక కంపెనీ ఉంటుంది, నేను ఎక్కువ వాడేది. అండ్ లిక్విటెక్స్ బేసిక్స్ అని నేను వాడే కంపెనీస్. బట్ ఆ ఒక్క చిన్న ట్యూబ్ ఇట్ కాస్ట్ అరౌండ్ 800,000 రూపీస్ సింగిల్ కలర్, యాక్చువల్ ప్రాపర్ ఒరిజినల్ అయితే. సో మీరు లెట్స్ సే ఇంత ట్యూబ్ మీరు 1000 రూపీస్ కొన్నారు, మీరు ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నారు, బ్లూ తీస్తారు ఫర్ ఎగ్జాంపుల్, ప్యాలెట్ మీద కలర్ వేసి మీరు బ్రష్ చేయగానే ఏదో మిస్టేక్ జరిగింది, అప్పుడు ఆ పెయింట్ అంతా వేస్ట్ అయ్యింది. సో పెయింట్ టెక్నిక్స్, ప్యాలెట్ టెక్నిక్స్ అవి కూడా నేర్చుకోవాలి. ప్యాలెట్లో ఎక్కువ కలర్ వేస్ట్ చేయడము అట్లా కాకుండా దానికి ఆ నేర్చుకోవడం అనేది ఎలా అంటే ఈ నార్మల్ కలర్స్తో ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఓ ఇంత కలర్ వేస్ట్ అవుతుంది. సో స్లోలీ యూ స్టార్ట్ లెర్నింగ్. అందుకు లెర్నింగ్కి ఆల్వేస్ గో విత్ బేసిక్స్ అని నేను సజెస్ట్ చేసేది. ఓకే. సో ఇప్పుడు మనకున్న టీవీ షోస్ కానీ రియాలిటీ షోస్ కానీ వీటిలో సింగింగ్ కాంపిటీషన్స్, డాన్సింగ్ కాంపిటీషన్స్ ఇవి మనం చూస్తూనే ఉంటాం మన తెలుగు స్టేట్స్లో అయినా కూడా. కానీ పెయింటింగ్కి కూడా అలాంటి రియాలిటీ షోస్ పెడితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందా? మీరు అన్నట్టు జరిగితే బాగుంటుంది, బట్ యా డెఫినెట్గా ఐ ఫీల్ దట్ షుడ్ హ్యాపెన్ అండి. ఎందుకనంటే పెయింటింగ్ ఈజ్ నాట్ సింప్లీ మనం ఒక క్యాన్వాస్లో ఒక
ఒక ఆర్టిస్ట్ వేసిన పెయింట్ చూడంగానే ఆ పెయింటింగ్ అలా, లేదా ఇప్పుడు మీరు చూస్తే పెయింటింగ్ ఈ మధ్య హోటల్స్లో డెకరేటివ్ పీసెస్ లాగా మనం చూస్తున్నాం చాలా పెయింటింగ్స్. సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ దాట్. నా ఫీలింగ్ డెఫినెట్గా ఈ పెయింటింగ్స్ వేసే వాళ్ళకి ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ క్రియేటివిటీ అండి. అంటే చాలా క్రియేటివ్గా మనం ఉండాల్సి వస్తుంది. అండ్ ఆ క్రియేటివ్ లెర్నింగ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీరు పెయింటింగ్ చేసేటప్పుడు వేరే ఏం ఆలోచిస్తే అది సరిగా రాదు. సో ఆ పేషెంట్గా ఆ క్రియేటివ్ థింకింగ్తో వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ యాక్చువల్ వర్క్. మీ డైలీ వర్క్లో మీరు ఇవాళ ఒక పెయింటింగ్ వేసారండి, అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే మీరు నెక్స్ట్ డే 2 daysలో అవ్వాల్సిన వర్క్ 1 hourలో అయిపోతుంది. బికాస్ యూ ఫీల్ దట్ సంథింగ్ యూ హ్యావ్ అచీవ్డ్. వావ్, ఆ ఫీలింగ్. వేరే వాళ్ళు వావ్ అనేది దట్స్ ఫైన్, బట్ మనకే ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది వెన్ యూ డూ సమ్ క్రియేటివ్ వర్క్. నాట్ ఓన్లీ పెయింటింగ్, ఎనీ క్రియేటివ్ వర్క్, యానిమేషన్ ఆర్ వాట్ ఎవర్, ఆర్ట్. సో ఆ క్రియేటివ్ ఆర్ట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు ఒక ట్యూబ్కి చాలా కాస్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు కదా. సో జనరల్గా బయట ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి, పెయింటింగ్ ఎగ్జిబిషన్స్. అందులో చాలా చాలా కాస్ట్లీ పెయింటింగ్స్ ఉంటాయి. కానీ బయట చూసే ఆడియన్స్కి తెలియదు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు దానికి ఎంత ఖర్చు పెట్టినానో తెలియదు. జస్ట్ దే సీ ద కాస్ట్, ఓకే కాస్ట్లీ ఉంది మనకి ఇది అవసరం లేదు అన్నట్టు అనుకుంటారు కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఆ పెయింటింగ్ కాస్ట్ మీద? పెయింటింగ్ కాస్ట్ మీరు ఇంతకుముందు అన్నట్టు నేను ట్యూబ్, కలర్స్, టూల్స్ అవన్నీ అట్లీస్ట్ ఐ విల్ నాట్, అవన్నీ నేను పట్టించుకోను. బట్ ఐ సే దాట్ ఆ ఆర్టిస్ట్ పెట్టిన ఎఫర్ట్ ఇంపార్టెంట్. సి పెయింటింగ్స్ అనేది ఇప్పుడు మీరు ఆ కాస్ట్లీ వర్క్స్ వేరే వాళ్ళు గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు, ఆర్ మీ టాలెంట్ చూసి ఎవరైనా మీకు స్పాన్సర్ చేసి అలా కూడా ఉంటుంది. బట్ అతను ఆ పెయింటింగ్ పెట్టిన ఎఫర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు లెట్స్ మీరు నిజంగానే మీరు ఇంతకుముందు అన్నట్టు నేను కూడా ఎగ్జిబిషన్స్కి వెళ్తూ ఉంటాను. మన హైదరాబాద్లో కూడా చాలా లైక్ ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి. అండ్ లైక్ సో అక్కడ మీరు చూస్తే ఒక పెయింటింగ్ ఉందనుకోండి 50K ఫర్ ఎగ్జాంపుల్, 50,000 ఉంటుంది. ఇప్పుడు లెట్సే చిన్న ఎవరైనా స్కూల్ గోయింగ్ కిడ్ ఆర్ లెట్సే మన అమ్మమ్మ వాళ్ళని తీసుకెళ్ళి ఆ పెయింటింగ్ చూపించి, అమ్మమ్మ ఈ పెయింటింగ్ ఎంత ఉంటుంది అని మీరు అడగండి, ఎంత చెప్తారు? మ్యాక్సిమం 1,000-3,000 అంతే అంటారు. సో వాళ్ళు ఎందుకు, వాళ్ళని నేను తప్పు అనట్లేదు. బట్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ వన్ ఐ, అది చూస్తే ఏంది అన్నట్టు ఉంటుంది. బట్ వాళ్ళు పెట్టే ఎఫర్ట్, అతను ఏం చెప్పాలనుకుంటున్నాడనే ఆ ఫీల్, ఆ యూనిక్ నాయిస్ ఏదైతే ఉందో నేను ఇంతకుముందు అన్నట్టు, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఊరికే అది 50K పెట్టారండి. అండ్ ఇప్పుడు లెట్సే అది పెట్టాలంటే అతను 50K పెట్టాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అతను ఒక థౌజండ్స్ ఆఫ్ పెయింటింగ్స్ వేసిన ఆర్టిస్ట్ అయి ఉంటాడు. సో దట్స్ వాట్ మన పోర్ట్ఫోలియోని ఇంతకుముందు అంటే చాలా ఇంపార్టెంట్. ఆ పోర్ట్ఫోలియో బిల్డ్ అయిన వాళ్ళే అండ్ మార్కెట్లో ఆర్ వెన్ యూ పర్చేస్, అది చాలా ఓన్లీ వాళ్ళకే ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను అదే పెయింటింగ్ నేను యాజ్ ఎన్ బిగినర్ నేను వేసినా అనుకోండి, అచీవ్ చేసినా అనుకోండి, నాకు 50Kకి ఎవరు కొనరు. ఎందుకంటే నాకు ఆ నేమ్ లేదు, విజిబిలిటీ లేదు నా వర్క్. ఇప్పుడు నిజంగానే ఈయన వేసిండా అని అంటారు అలా. సో ఫస్ట్ యూ నీడ్ టు బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో ఇస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు డెఫినెట్గా పెట్టచ్చండి నా ఉద్దేశంలో. అండ్ నేను ఐ పర్చేజ్ ఆర్ట్ అండి, నేను వేరే ఆర్టిస్ట్ వాళ్ళని ఐ పర్చేజ్, నాకు అది కూడా ఇష్టం. లైక్ రీసెంట్గా కూడా నేను చిన్న ఆర్ట్ వర్క్స్, ఏదైనా స్టాల్స్ పెడుతుంటారు ఎగ్జిబిషన్స్లో, ఏదైనా నిజంగా నాకు నచ్చితే ఐ లైక్ పర్చేసింగ్ అదర్ ఆర్టిస్ట్ వర్క్ యాజ్ వెల్. ఓకే. సో నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మిమ్మల్ని. సో పెయింటింగ్ వేస్తుంటారు, ఓకే, నాకు మిమ్మల్ని చూస్తుంటే మాత్రం మీరు ఇంకొక డిఫరెంట్ యాంగిల్ ఏదో ఉంది, మీరు ఆర్టిస్టా అన్న క్వశ్చన్ నాకు వస్తుంది. అంటే మీరు ఏమో మిమ్మల్ని చూసి మరి ఎవరైనా మూవీ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారేమో అనిపిస్తుంది. అలాంటిది మీరు ఏమైనా లైఫ్లో ఫేస్ చేశారా? అంటే అంటే మూవీస్ ఇట్స్ డిఫరెంట్
నా జోన్లో లేదు, బట్ అంటే యాక్టింగ్ అంతా నా జోన్ లేదు, ఓన్లీ ఆర్ట్ అండ్ టెక్నికల్ స్టఫ్ అండ్ ఆల్. కానీ యా ఒకసారి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, ఇయర్ కరెక్ట్ గుర్తు రావట్లేదు, 2017 or 16 టైప్స్. మన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ హైదరాబాద్, సో దాని ఆపోజిట్ అప్పట్లో ఐనాక్స్ ఉండే, ఇప్పుడు పీవీఆర్ అనుకుంటా, మాల్ ఉంటుంది ఒకటి. ఆ మాల్లో కింద మెక్డీ స్టోర్ ఉండేయండి. సో నేను ఇంతకుముందు యూరోప్కి వెళ్ళిన కజిన్, అప్పుడు అతను హైదరాబాద్లో జాబ్ చేస్తుండే. సో మన అన్నపూర్ణ స్టూడియోస్ పక్కకే ఉంటుంది, అక్కడ తను ఉండేది. తను నార్మల్గా కలుద్దామంటే మెక్డీకి వెళ్ళాం, కూర్చొని వీవర్ లైక్ టాకింగ్ అండ్ హ్యావింగ్ సమ్ ఫుడ్. సో నేను అలా జస్ట్ ఫ్రెష్ అప్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఇట్లా వెళ్తూ ఉంటే ఒక పర్సన్ నన్ను పిలిచారు, ఎక్స్క్యూజ్ మీ ఒకసారి రండి అని. ఇట్లా ఎందుకు పిలుస్తున్నారో తెలియదు. సో ఐ జస్ట్ వెంట్ నియర్ అండ్ నేను ఇట్లా చూసి నేను అడిగాను అన్నట్టు, చెప్పండి అని అంటే, ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. నాకు అర్థం కాలేదు, ఇంట్రెస్ట్ ఏమనలేదు. నన్ను ఇట్లా దగ్గర పిలిచి ఒక 3 to 4 పీపుల్ ఉన్నారు అండ్ నేను ఎవరిని గుర్తుపట్టలేదు. టు బి ఫ్రాంక్, ఆ నలుగురిలో నేను ఎవరిని గుర్తుపట్టలేదు. సో ఎందుకంటే అంత ఫాస్ట్ కదా, నేనేదో వేరే పనికి వెళ్తుంటే నన్ను పిలిచారు. సో ఆ మూమెంట్లో వాళ్ళు అడిగినప్పుడు ఇంట్రెస్ట్ ఉందా అని, రికగ్నైజ్ చేసేంత నాకు ఇంట్రెస్ట్ ఉందా అనే వర్డ్ కూడా నాకు అర్థం కాలేదు. నేను ఏదో నాట్ చేశా, అంటే లైక్ అన్నట్టుగా అన్నా. అయితే బియర్డ్ షేపింగ్ ఎక్కడ చేయించారు అని అడిగాను. అయితే అప్పుడు నేను పూణేలో జాబ్ చేస్తాను, నేను పూణేలో ఉండేది నేను, సో అక్కడ చేయించాను. ఓకే 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 థ్యాంక్స్ అని అన్నారు. అక్కడి నుంచి వచ్చి అరే నా కజిన్తో షేర్ చేసుకున్నాను, అరే ఇక్కడ ఒక ఇట్లా పర్సన్ ఇట్లా అడిగారు అంటే ఎవరు అని ఇట్లా తను చూడడం జరిగింది దూరం నుంచి ఇట్లా సీక్ చేసి, బట్ తను కూడా గుర్తుపట్టలేకపోయారు. దెన్ నేను మెల్లగా గూగుల్లో తెలుగు డైరెక్టర్స్ అది అని మేము కొట్టినామని. సో యాక్చువల్గా తెలిసింది ఏంటంటే తను వైవిఎస్ చౌదరి గారు. సో అది మేము కూర్చున్నప్పుడే తెలిసాక తను అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే నేను అప్పుడు రికగ్నైజ్ చేయలేదు కదా. సో జస్ట్ యాజ్ ఎ రెస్పెక్ట్ తనకి చెప్దామన్నట్టుగా, సార్ సారీ సార్ నేను గుర్తుపట్టలేదు అంటే, ఏం కాదు నాన్న ఇట్లా అన్నారు, వెళ్ళిపోయారు. సో అది చిన్న బట్ యా అదొక్క ఇన్సిడెంట్ బేసిక్గా. సో ఆర్టిస్ట్ అంటేనే కొంచెం ఐ మీన్ వెన్ ఇట్ కమ్స్ టు పెయింటింగ్ అండ్ ఆల్ ఇలా ఉంటారు, గడ్డం పెట్టుకొని ఉంటారు, అందుకేనా మీరు గడ్డం పెంచుకోవడం? నో, ఆ రీజన్ కాదు. ఇది నాకు ఆర్ట్ ఎంత నాకు క్లోజ్ టు మై హార్ట్, నాకు బియర్డ్ కూడా అంత ఇష్టం అన్నట్టు. సో బేసిక్గా రియల్గా నాకు బియర్డ్ లెట్స్ సే మనకి కోవిడ్ 2020 టైంలో మనం ఇంట్లో అందరం లాక్డౌన్, సో ఆ టైంలో ఎవరో ఫ్రెండ్ లేదా నాకు వచ్చిన థాట్, లెట్ మీ షేవ్ టోటల్లీ అని అనుకున్నాను. మొత్తం క్లీన్ షేవ్ వేసుకున్నాను. లిటరల్గా మా నాన్నమ్మ నన్ను గుర్తుపట్టలేదు. తర్వాత నా ఫ్రెండ్స్ ఎవరు, నేను ఇట్లా వీడియో కాల్లో హూ ఇస్ దిస్ అన్నట్టుగా చూశాను. అండ్ నాకు కూడా కైండ్ ఆఫ్ ఆడ్ ఫీలింగ్. అండ్ లెట్స్ సే నేను ఫ్యామిలీ ఆర్ సొసైటీ ఎక్సెట్రా ఎవరో వల్ల నేను అది బియర్డ్ ట్రిమ్ చేయడం అలా జరిగింది అనుకోండి. ఇప్పుడు నన్ను అడిగిలు అనుకోండి, ఇప్పుడు మీరు ట్రిమ్ చేస్తారా ఆర్ అలా అంటే, అది ఎంత పెరుగుతో అంత ఉంచుకోవాలని ఉంటుంది నాకు యాక్చువల్లీ, బట్ నడవదు కదా. సో అలా నేను ఎప్పుడైనా ట్రిమ్ చేసినప్పుడు ఐ ఫీల్ టోటలీ డౌన్. లైక్ ఆ రోజు నాకు అసలు నిద్ర కూడా సరిగా పట్టదు అండ్ నేను చేసే పని సరిగా చేయలేను. ఇప్పుడు నా వర్క్లో ఒక పని లెట్స్ సే 2 hours చేసేది, అది ఒక 2 days అవుతుంది. ఐ ఫీల్ ఏదో సంథింగ్ లాస్ట్ ఫీలింగ్ అలా. దట్ బియర్డ్ నాకు అంత అటాచ్మెంట్. ఇట్స్ నాట్ ఆర్ట్ ఆర్ ఏదో స్టైల్ స్టేట్మెంట్ అయితే కాదు, డెఫినెట్గా నేను పెంచేది స్టైల్ స్టేట్మెంట్కి అయితే కాదు. ఐ లైక్ ఇట్, ఐఎమ్ గ్రోయింగ్. ఓకే, సో మళ్ళీ మనం ఒకసారి పెయింటింగ్ సైడ్ వచ్చేద్దాము. మీ దగ్గరకు వచ్చి మీ పెయింటింగ్స్ని చూసి చిన్నపిల్లలు కానీ ఎవరైనా మాకు నేర్పించండి అని చెప్పేసి అడుగుతుంటారా, లేదు అంటే మీరు ఎవరికైనా నేర్పిస్తున్నారా? నేర్పించే టైం డెఫినెట్గా ఉంటే బై గాడ్ గ్రేస్ ఐ లైక్ ఇట్. నాకు ఆర్ట్ అనే కాదు, ఎవరికైనా ఇప్పుడు
టెక్నికల్లో కూడా చెప్పడము, ఎంటెక్లో ఫ్రెండ్స్ ఎక్సెట్రా. అంటే నాకు బేసిక్గా టీచింగ్ అనేది చాలా ఇష్టం. సో ఇప్పుడు ఈ ఎంటెక్ చేయడం కూడా నాకు అదొక అడ్వాంటేజ్, బికాస్ సమ్హౌ ఇఫ్ మై కెరియర్ పర్మిట్స్ నాకు టీచింగ్ అనేది చాలా ఇష్టం. సో కానీ వేరే వాళ్ళకి ఆర్ట్, చిన్నపిల్లలకి ఆర్ట్ టీచ్ చేసేంత స్కోప్ ఆర్ టైం దొరకలేదు. బట్ నార్మల్గా ఇప్పుడు ఏమన్నా మనం ఇన్స్టింక్ట్స్ అవుతుంటాయి కదా, ఎవరైనా ఇట్లా రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఆర్ ఇప్పుడు నా కొలీగ్స్ ఫ్యామిలీస్ వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చి అడిగినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అలా నాకు తెలిసిన టెక్నిక్స్ నేను చెప్తూ ఉంటా. అండ్ దే ఆల్సో లైక్ ఇట్. బట్ టెంపరీ, నాట్ కంటిన్యూస్ టీచింగ్ అయితే ఎప్పుడు చేయలేదు. ఓకే. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనగానే వీకెండ్స్ రాగానే లేదంటే ఈవినింగ్స్ అవ్వగానే పబ్స్కి వెళ్ళాలి, పార్టీస్కి వెళ్ళాలి, వీకెండ్ పార్టీస్ అని చెప్పేసి అంటుంటారు. కానీ కొంతమంది మాత్రమే మాకున్న ప్రైవేట్ టైంని కానీ మాకున్న ఫ్రీ టైంని మేము నేర్చుకున్న ఆర్ట్కి కేటాయించాలి అన్నట్టు పెట్టుకుంటారు. సో మీ లైఫ్లో కూడా మీకు అట్లా కనిపించిన వాళ్ళు చాలా మందే ఉంటారు కదా. సో వాళ్ళతో మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అండ్ కుమారచంద్ర గారు ఫ్రీ టైంలో పెయింటింగ్స్ కాకుండా ఇంకేమేమి చేస్తుంటారు? ఫ్రీ టైం దొరికింది అనగానే పెయింటింగ్ వేయను. అండ్ పెయింటింగ్ ఇప్పుడు లెట్సే ఒకరు నా దగ్గరికి వచ్చి ఈ పెయింటింగ్ వేయండి అని అడిగారు అనుకో, నేను వేస్తాను డెఫినెట్గా. బట్ అట్లీస్ట్ నా సర్కిల్ వాళ్ళైతే నన్ను ఫోర్స్ చేయరు, అంటే తెలుసు నా గురించి కాబట్టి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, నాకు అనిపించాలి లైక్ ఓకే నేను అది ఓన్ చేసుకొని వేస్తే డెఫినెట్గా అది ఆ వర్క్ కూడా చాలా బాగా వస్తుంది. అదే ఏదో ఫోర్స్ ద్వారా నేను వేసాను అనుకోండి, అది డెఫినెట్గా బాగా రాదు. అండ్ ఐ ఫీల్ నేను అలా వేయలేను. అంటే నాకు అనిపించాలి నేను అది వేయాలి, చేయాలి అని. సో అండ్ మీ క్వశ్చన్కి వస్తే ఫ్రీ టైం దొరకగానే పెయింటింగ్ అలా ఏం లేదండి. నేను ఇంతకుముందు అన్నట్టు ట్రిప్స్కి వెళ్తుంటా. అండ్ ఐ లైక్ బ్యాలెన్సింగ్ మై టైం. అండ్ అంటే ఫ్రెండ్స్కి టైం ఇవ్వడము, వాళ్ళతోని బయటకు వెళ్ళడము, ఆర్ నియర్ బై ప్లేసెస్కి అంటే తక్కువ టైం, ఆర్ ఇంటర్ స్టేట్. ఇప్పుడు నా కజిన్స్ బాంబేలో ఉంటారు, బాంబేకి వస్తా అని అనడం, వాళ్ళు ఫ్రీ ఉంటే పోయి కలవడం. అండ్ నా ఫ్రెండ్స్ వేరే వేరే స్టేట్స్లో ఉంటారు. బట్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకంటే నేను పూణేలో వర్క్ చేసినప్పుడు డిఫరెంట్ స్టేట్స్ సర్కిల్ అలా. అండ్ నేను చిన్న అసలు ఏ ఫంక్షన్ అలా అని కాదు, ఉట్టిగా కలిసి రావడం కూడా ఐ యూస్ టు గో టు కోల్కతా. అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడము ఇలా ఇష్టం. అండ్ ఫ్యామిలీస్, ఐ లైక్ గివింగ్ టైమ్ టు ఫ్యామిలీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో యా, అందుకే నేను వేరే కంట్రీస్కి స్టడీస్ ఆర్ జాబ్కి కూడా ఐ డోంట్ ఆప్ట్ మై సెల్ఫ్ ఫర్ దట్. ఐ ఆల్వేస్ వాంట్ టు స్టే విత్ ఫ్యామిలీ. మీరు రోజంతా బయట ఉండండి, ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళని చూడంగానే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది నెక్స్ట్ డే, ఎస్ ఐఎమ్ రెడీ అని. సో యా. సో మీరు వేసిన పెయింటింగ్స్ అన్నిట్లో మీకు నచ్చిన పెయింటింగ్ ఏంటి? లేదు అంటే మీకు కష్టంగా అనిపించి వేసిన పెయింటింగ్ ఏంటి? కష్టంగా అనిపించిందంటే ఎవరైనా నాకు రేపే కావాలి, ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవాలి అలా అంటే యాజ్ ఏ నార్మల్ నోట్, నాట్ ఫర్ పర్చేజ్ ఆర్ సంథింగ్, నార్మల్ నోట్, అరే ఫ్రీ ఉంటే వేయచ్చు చంద్ర. సో అలా 1-2 ఇమీడియట్గా ఉన్నాయి. కొంచెం ఐ ఫెల్ట్ ఫోర్స్, స్ట్రెస్ఫుల్ డెఫినెట్గా ప్రెషర్ కనిపిస్తుంది, షేడ్ కూడా సరిగా రాదు. సో యా అలా ప్రెషర్. బట్ అదర్ దాన్ దట్ నాకు మంచిగా అనిపించిందంటే, యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, తాతయ్య గారిది స్కెచ్. అండ్ ఒక అఘోరా, నాకు ఎక్కువ బియడం కాదు, బట్ అఘోరా ఈ కైండ్ ఆఫ్ స్వామీజీస్, వీళ్ళ అంటే వాళ్ళ ఫేసెస్లో చాలా ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్ట్ మనం చూడొచ్చు. ఇప్పుడు బియర్డ్ అండ్ ద వే దే డూ దేర్ టీకా అండ్ ఆల్ దాట్, అది మనం చూపించాలంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ రావాలి. ఏదో నార్మల్గా మనం వేయాలంటే కొంచెం కష్టం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ టెక్నిక్స్ వచ్చి దెన్ వీ కెన్ యాక్చువల్లీ గ్రేజ్ దట్, ఓ వావ్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఎక్కువ నేను అన్నట్టు అందులో ఒక పెయింటింగ్ నేను వేసిండే అఘోరాది, ఫస్ట్ కోవిడ్ టైంలో స్టార్టింగ్, దట్ ఐ లైక్ ఇట్.
అండ్ చార్కోల్తోని నేను గూగుల్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఇట్స్ నాట్ మై ఓన్, అంటే నా ఓన్గా నేను వేసింది కాదు. వేరే ఆర్టిస్ట్ గూగుల్లో మనకు పిక్స్ ఉంటాయి కదా, అందులో నుంచి ఒకటి రిఫరెన్స్ తీసుకొని వేసాను. హైపర్ రియలిస్టిక్ స్కెచింగ్స్ అని ఇంతకుముందు చెప్పాను కదా, సో రియల్గా ఉన్నట్టు ఫీలింగ్. సో అందులో ఒక ఓల్డ్ మ్యాన్ బీడీ కాల్స్తూ ఉంటారు, స్మోక్ రావడం. అండ్ ఓల్డ్ పీపుల్కి మీరు చూస్తే ఈ మొత్తం స్కిన్లో ఫోల్డ్స్ ఉంటాయి. సో ఆ ఫోల్డ్స్ నిజంగా మీ ముందు వాళ్ళు ఉన్నట్టు అట్లా రావాలని ఎవరు చెప్పలేదు. ఐ స్టార్టెడ్ అండ్ ఐ థింక్ 6-7 అవర్స్లో ఐ ఫినిష్డ్ ఇట్. అది చాలా, అంటే నాకే వావ్ అన్నట్టు అనిపించింది. ఓకే, సో నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళు పెయింటింగ్లో కెరీర్ ఉంచుకోవాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారు, టిప్స్ కానీ? నేను డెఫినెట్గా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ పైప్ లైన్ చెప్పాను కదా, ఎడ్యుకేషన్ నుంచి ఫినాన్షియల్ స్టేటస్ ఏదైతే చెప్పానో అది ఫస్ట్ ఇంపార్టెంట్. పర్సిస్టెన్స్, పేషెన్స్, అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనము ఒక యూనిక్ నాయిస్, ఒక యూనిక్ స్టైల్ డెఫినెట్గా ఉండాలి. అలా యూనిక్ స్టైల్, యూనిక్ డెఫినేషన్ ఉన్నప్పుడు మనము ఈజీగా ప్రొజెక్ట్ అవుతాం, ఈజీ విజిబిలిటీ ఉంటుంది. సో ఎక్కువ విజిబిలిటీ, ఎక్కువ ఫోకస్ రావాలి అంటే మనం ఒక యూనిక్ స్టైల్ మనం చేసుకోవాలి. అండ్ ఆన్ దాట్ నోట్, ఇఫ్ ఇట్ ఈస్ అలౌడ్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? యా షూర్. సో మీరు ఒక పెయింటింగ్ చూసారు, ఓకే, లెట్స్ సే ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళారు మీరు, ఓకే, ఆర్ట్ ఎగ్జిబిషన్. ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్లో మీరు ఒక పెయింటింగ్ చూసారు, మీకు లెట్స్ సే నచ్చింది ఆర్ నచ్చలేదు. బట్ మీరు ఆ పెయింటింగ్ చూడంగానే అంటే మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? అంటే ఆ పెయింటింగ్ చూడంగానే మీ ఫ్యాక్టర్స్ ఏంటి, అంటే మీరు ఏం ఆలోచిస్తారు? ఫ్యాక్టర్స్ అంటే ఏముంటుంది, ఆ ఏదైతే పెయింటింగ్ ఉందో దాని షేప్ అంతా కరెక్ట్ ఉందా లేదా, కలర్స్ కరెక్ట్, మనకి నచ్చిన కలర్స్ ఉన్నాయా లేదా, సబ్జెక్ట్. యా, అంటే లెట్స్ సే ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్ లాగా ఉందా లేదా, ఓకే, దాని కలర్స్ బాగున్నాయా లేదా, ఓకే, అంతే, అంతకన్నా మించి. ఓకే, సో యా, గుడ్. మీరు ఆల్మోస్ట్ కవర్ చేశారు. బట్ మెయిన్ థింగ్, యా, మీరు అన్నట్టు సబ్జెక్ట్ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఈ కాంటెంపరీ ఆర్ట్ అన్నాను కదా, ఇప్పుడు ఈ 20th century లాస్ట్ నుంచి ఇప్పుడు మనం ప్రజెంట్, ఇప్పుడు ఇదంతా దీన్ని మనం కంటెంపరీ ఆర్ట్ అంటాం మనం. సో అందులో మోడర్న్ ఆర్ట్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ చాలా డిఫరెంట్గా, అంటే డిజిటల్గా కూడా మనము డిజిటల్గా ఎక్స్ప్లోరేషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి డిజిటల్ ఆర్ట్స్ వస్తున్నాయి, నాట్ ఓన్లీ క్యాన్వాస్ మీద. మీరు డిజిటల్ ఆర్ట్ ఎప్పుడైనా ట్రై చేశారా మరి? అండ్ ఐఎమ్ లైక్, నాకు గ్యాడ్జెట్ ఫ్రీక్, నాకు మార్కెట్లో ఏదైనా కొత్తది వస్తే నా దగ్గర ఉండాలనే ఫీలింగ్. అంటే ఐప్యాడ్ ఉంది, బట్ వెరీ రేర్. ఐ లైక్ డూయింగ్ ఆన్ క్యాన్వాస్ దాన్ ఆన్ స్క్రీన్. అండ్ స్క్రీన్ది కొంచెం టెక్నిక్స్ అవన్నీ డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు మనం దీని మీద ఉండే ఆ ఎక్స్పీరియన్స్, ఆ టెక్నిక్స్ మీరు స్క్రీన్ మీద వేయాలంటే అంత ఈజీ కాదు. దాని ప్రొఫిషియన్సీ వేరు ఐ ఫీల్. ఎందుకంటే డిజిటల్ ఆర్ట్లో మీరు వేసే ఆ టెక్నిక్స్, ఆ టూల్స్, బేసిక్గా మీకు ఆ టూల్ని మీరు కాంకర్ చేయాలి. ఇప్పుడు మీరు లెట్స్ సే యాపిల్ ఐప్యాడ్ వాడితే ప్రోక్రియేట్ యాప్ ఉంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అందులో మీరు చూస్తే లైక్ 20 to 30 ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసి వాటిని కాంకర్ చేసుకోవాలి. అవి అడాప్ట్ అయ్యాకనే మీకు ఆర్ట్ ప్రాపర్ వస్తుంది. బట్ నాట్ లైక్ క్యాన్వాస్లో అగైన్ టూల్స్, డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, బ్రషెస్ అవన్నీ, ఏ బ్రష్ ఏ షేడింగ్కి వాడాలి అదంతా సింపుల్ నాలెడ్జ్. బట్ ఆ నాలెడ్జ్ ఉండడమే కాదు, ఆ నాలెడ్జ్ని మనం క్యాన్వాస్ మీద పెట్టి ప్రాక్టీస్ చేస్తేనే దెన్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో యా, సో కమింగ్ టు ప్రీవియస్ థింగ్, సో మీరు అన్నట్టు మీరు షేప్ సబ్జెక్ట్ అన్నారు కదా, ఇంపార్టెంట్ థింగ్ సబ్జెక్ట్ అండ్ కలర్స్ మీకు తెలుసు, లైక్ పిగ్మెంట్స్ తోని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మీడియమ్స్ ఉంటాయి, లైక్ ఆయిల్, అక్రిలిక్, వాటర్, లైక్ గోషే అని, లైక్ డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు. ఎవ్రీథింగ్ ఇప్పుడు వాటిని చెప్తే ఇట్ విల్ బి లైక్ ఏ లాంగ్ థింగ్. బట్ యా, ఈ మీడియమ్స్ వాడినప్పుడు ఏ మీడియం టెక్నిక్ ఆ మీడియంకి కరెక్ట్గా వాడాలి. ఇప్పుడు ఆయిల్ కలర్ తీసుకొని నేను ఇప్పుడు లెట్స్ సే మీకు కొంచెంసేపట్లో చూపిస్తాను ఒక పెయింటింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ దిస్ పెయింటింగ్.
ఈ పెయింటింగ్ అది విశ్వక్సేన్ గారి పెయింటింగా? అవునండి. ఓకే, సో నైస్. ఇది నేను కోవిడ్ టైంలో వేసిండే. లైక్ హిట్ మూవీ వచ్చింది. హిట్ మూవీలో తను ప్రీవియస్ కాకుండా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ లాగా కొంచెం ఆ స్ట్రాంగ్ లుక్, అంటే ఆ యాంగర్, ఆ అగ్రెషన్ లుక్తోనే ఉండే. సో అది నచ్చి టేకెన్ హిజ్ అగ్రెషన్ లుక్. అండ్ ఈ పెయింటింగ్ మొత్తం అక్రిలిక్ అండి. ఓకే. అండ్ మీరు విశ్వక్సేన్ అంటే గుర్తొచ్చింది. నేను ఇది వేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు శైలేష్ కుల్ను గారు నాకు లైక్ చేసి నైస్ పెయింటింగ్ అని కమెంట్ ఇవ్వడం జరిగింది. సో అలా. అండ్ యా, కమింగ్ టు పెయింటింగ్, ఇప్పుడు ఇది మొత్తం నేను వాడింది అక్రిలిక్ అండి. సో అక్రిలిక్ పెయింటింగ్ అంటే ఇట్స్ ఆ పిగ్మెంట్స్ ఏదైతే కలర్ పిగ్మెంట్స్ అంటే నథింగ్ బట్ ఇట్స్ సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఒక ఫైన్ పౌడర్ లాగా కలర్ అనేది. ఆ కలర్ని మనము ఆయిల్లో, లిన్సీడ్ ఆయిల్ బేసిక్గా వాడతారు. ఆ ఆయిల్లో ఒకవేళ ఇండల్జ్ చేస్తే అది ఆయిల్ పెయింట్ తయారవుతుంది. అలాగే ఒక ప్లాస్టిక్ పాలిమర్ వాడి దాంట్లో చేస్తే అది అక్రిలిక్ అవుతుంది. నథింగ్ బట్ కొంతమంది ఫైబర్ కలర్స్ అని అంటారు కదా, సో అది అక్రిలిక్ కలర్. ఆయిల్ పెయింటింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అక్రిలిక్. ఆయిల్ పెయింటింగ్ ఆయిల్లో పిగ్మెంట్స్ ఇండల్జ్ అవుతాయి, అండ్ అక్రిలిక్లో వాటర్ కలర్ ఇస్ వాటర్, డైరెక్ట్ పిగ్మెంట్ వాటర్లో కైండ్ ఆఫ్ వాటర్ సబ్స్టెన్స్లో అది ఇండల్జ్ అవుతుంది. సో అక్రిలిక్కి సిగ్నిఫికెన్స్ ఏంటంటే మీరు ఇలా కలర్ వేయంగానే విత్ ఇన్ మినిట్స్ అది డ్రై అయిపోతుంది. ఓకే. సో ఇఫ్ యూ సీ ఫేమస్ ఆర్టిస్ట్ ఆర్ ఓల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళు ఎక్కువ, ఇప్పుడు మీరు ఏదైనా మంచి పెయింటింగ్ చూసినా మ్యాక్సిమం అది ఆయిల్ పెయింటింగ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ మనం మ్యూజియంస్ లో అలా చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ద పెయింటింగ్స్ ఆర్ ఆయిల్ మ్యాక్సిమం. ఎందుకు అని అంటే అందులో బ్లెండింగ్, షేడింగ్ వాళ్ళకి ఈజీ. ఎందుకు ఇవాళ మీరు క్యాన్వాస్ మీద లెట్స్ ఏ క్యాన్వాస్ సమ్ లెనిన్ క్యాన్వాస్ అనుకుందాం, లెనిన్ క్లాత్ క్యాన్వాస్ అనుకుందాం, దాని మీద మీరు ఆయిల్ పెయింట్ వేసారు. మీరు ఇవాళ నైట్ ఎటైనా వెళ్ళి రేపు మార్నింగ్ కూడా వచ్చి దాన్ని షేడ్ చేయొచ్చు. ఓకే. అది డ్రై అవ్వదు. డ్రై అవ్వాలంటే మళ్ళీ వేరే మీడియంస్ దొరుకుతాయి మనకి ఇప్పుడు. అండ్ సేమ్ విత్ అక్రిలిక్ అలా కాదు, మీరు వేసారంటే విత్ ఇన్ మినిట్స్ డ్రై అయిపోతుంది. డ్రై అవ్వద్దు అంటే మళ్ళీ రిటార్డర్స్ అని మీడియంస్ దొరుకుతాయి, అవి వాడచ్చు. బట్ ఇది నేను వేసింది అయితే అక్రిలిక్. మీరు చూస్తే ఇంతకుముందు మీరు అన్నట్టు సబ్జెక్ట్ సమ్ పర్సన్ డన్, ఇది నీట్గానే పర్సన్ ఉన్నట్టు అనిపించింది. మీరు ఏదైతే పైన ఈ షేడింగ్స్ చూస్తున్నారో అది లైక్ కైండ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ స్టైల్. ద స్ట్రోక్స్ విచ్ ఐ హావ్ గివెన్ విత్ ప్యాలెట్ నైఫ్స్ అండి. సో బ్రష్ కాదు ఇది, ఇదంతా బ్రష్ కాదు, ప్యాలెట్ నైఫ్స్ ఉంటాయి. ఆ ప్యాలెట్ నైఫ్స్ బేసిక్గా కలర్స్ మిక్సింగ్కి అండ్ ఇట్లా ఫ్లాట్ షేడింగ్కి వాడతాం. సో ఏదైతే బ్రష్తోని ఆ స్టైల్ రాదో, ఈ ప్యాలెట్ నైఫ్స్ ఆ స్టైల్ని మనకి, ఇప్పుడు మీకు ఈ పైన ఇట్లా లైన్స్ షేడింగ్ ఇదంతా ఉంది చూడండి, ఇదంతా ప్యాలెట్ నైఫ్, ఈ బ్రష్ కాదు. సో యా, ఇది అక్రిలిక్. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి కంక్లూజన్ ఏంటంటే పెయింటింగ్లో సబ్జెక్ట్, కలర్స్ వీటితో పాటు హైలైటింగ్ చాలా ఇంపార్టెంట్. హైలైటింగ్. సో హైలైటింగ్ లేనిది ఆ వ్యూ, ఆ గ్లో రాదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, లాస్ట్కి మీరు వెళ్ళి ఇట్లా నోస్ మీద ఇట్లా లైట్ షేడ్ ఇచ్చినాను కూడా రియలిస్టిక్గా చూసిన ఫీలింగ్ ఎప్పుడైనా హైలైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లేడీస్ మేకప్ వేసుకుంటారండి కదా, సో బేసిక్గా మీరు ఎన్ లేయర్స్ ఆఫ్ మేకప్ అంటే లైక్ ఇట్ హ్యాస్ సమ్ ప్రాసెస్. వాట్ ఐ మీన్ లేయర్స్ అని ఎందుకన్నానంటే పెయింటింగ్లో కూడా డెఫినెట్గా లేయర్స్ ఇంపార్టెంట్. ఇది మొత్తం ఒకటే సారి కాదండి, దీనికి మినిమం 9 to 10 లేయర్స్ ఉన్నాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ కలర్స్ మీరు డైరెక్ట్ స్ట్రోక్ కాదు. ఇప్పుడు దీని వెనకాల మీకు కనపడే బ్రౌనిష్ ఇదంతా ఒక లేయర్, దానిపైన మళ్ళీ పింకిష్, దానిపైన స్కిన్ లేయర్, అలా లేయర్స్. సో మీరు మేకప్ లెట్స్ ఏ ఫౌండేషన్ అండ్ సన్ స్క్రీన్ ఇదంతా క్లెన్జింగ్ ఇదంతా చేసి లాస్ట్కి లైట్గా మీరు హైలైటర్స్ ఇస్తారు. దట్ గివ్స్ ద యాక్చువల్ లుక్ అండ్ ఫీల్ కదా. అలాగే పెయింటింగ్లో కూడా హైలైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు మీ పెయింటింగ్స్ చూపించబోతున్నారా మాకు? యా షూర్. సో ఇది విశ్వక్సేన్ది. ఇది నేను వర్క్ చేసే కంపెనీలో ఇంతకుముందు నేను ఒక టీంలో వర్క్ చేశాను. సో మీరు చెప్పిన చార్కోల్ పెయింటింగ్, యా ఇది చార్కోల్ పెన్సిల్స్. ఓకే. సో బేసిక్గా చార్కోల్ మనకి రా చార్కోల్ ఏదైతే ఇప్పుడు ఐరన్ బాక్సెస్లో మనం ఓల్డ్ మనం చూస్తాం కదా ఆ బొగ్గు. సో
దానితో కూడా యాక్చువల్ వేయచ్చు. అదే కైండ్ ఆఫ్ మెటీరియల్, బట్ మనకి పెన్సిల్ ఫామ్స్లో కూడా చార్కోల్ పెన్సిల్స్ దొరుకుతాయి. సో ఆ పెన్సిల్స్తో వేసిన స్కెచింగ్ ఇది. ఓకే. వీళ్ళు నా డైరెక్టర్ అండ్ మేనేజర్ వేరే పాత టీంలో పేటెంట్ అన్నాను కదా, సో ఆ వీళ్ళతో వర్క్ చేసి ఉండే యాజ్ ఏ టోకెన్ ఆఫ్ లైక్ కైండ్ ఆఫ్ ఆ గ్రాటిట్యూడ్తో నేను ఈ స్కెచ్ చేసి ఉండేవాళ్ళు. నైస్ నైస్. అండ్ ఇప్పుడు నేను చూపించేది ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ. ఇది నా 5th స్టాండర్డ్ పెన్సిల్ స్కెచ్. నేను నా 5th స్టాండర్డ్లో, అంటే ఫస్ట్ స్కెచ్ అని కాదు, బట్ ఇది అట్లీస్ట్ ఇప్పుడు మీరు అప్పుడే పెయింటింగ్ స్టార్ట్ చేశారు అన్నదానికి ఎవిడెన్స్ అయ్యింది. యా, స్కెచింగ్ నేను ఇంతకుముందు అన్నట్టు పెయింటింగ్, యా ఐ లవ్ ఇట్, బట్ ఎట్ ద సేమ్ టైం నా ఎక్కువ వర్క్స్ చూస్తే మీకు ఎక్కువ చార్కోల్ అండ్ పెన్సిల్ స్కెచింగ్స్ కనబడతాయి రాదర్ దాన్ పెయింటింగ్స్. పెయింటింగ్స్ ఎక్కువ, లెట్స్ సే 60% స్కెచింగ్స్ అయితే 40% పెయింటింగ్స్. ఓకే. సో ఇది 5th స్టాండర్డ్ది, అది ఓన్లీ పెన్సిల్ అండి అది. అండ్ ఇది రీసెంట్గా వేసుండే, దిస్ ఈజ్ ఆల్సో ఐ లైక్ ఇట్. సో ఇది అంటే జస్ట్ 1 month అవుతుంది అనుకుంటా. రీసెంట్ పెయింటింగ్. యా. ఓకే. సో నేను నార్మల్గా నా కొలీగ్ సత్య అని ఉంటారు, నా మెంటర్, నా క్లోజ్ టు మై నా ఫ్యామిలీ లాగా. తను హాట్స్టార్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యక్షిణి అని ఒక వెబ్ సిరీస్ వచ్చిందండి. సో ఆ సిరీస్లో ఈ సా దిస్ కైండ్ ఆఫ్ పెయింటింగ్. సో నేను దీన్ని ఆ విజువల్ని నేను ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ పెయింటింగ్ వేయడం జరిగింది. ఇది అక్రిలిక్ పెయింటింగ్. సో యా, ఇందులో సేమ్ నేను ఇంతకుముందు రిషబ్ సేన్ది చూపించాను కదా, సో సేమ్ అలాగే లేయర్స్ వైజ్ వేసిన అక్రిలిక్ పెయింటింగ్ ఇది. దిస్ ఇస్ A2 సైజ్. ఓ నైస్. అండ్ క్యాన్వస్ లెనిన్ క్లాత్. ఓకే. సో క్యాన్వాస్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చాలా అంటే ఎప్పుడైనా మళ్ళీ మీకు టెక్నికల్గా పోదనుకుంటే జెస్సో అని ఒక మెటీరియల్ ఉంటుందండి. సో ఇప్పుడు క్లాత్ ఉంటుంది కదా, ఫస్ట్ క్లాత్ మీద ఒక జెస్సో లేయర్ మనం కోట్ చేస్తాం. ఇప్పుడు మీరు వాల్ పెయింటింగ్ అయితే వాళ్ళు ప్రైమర్ వేస్తారు కదండి. సో అలాగే ఇప్పుడు మన క్యాన్వాస్కి కూడా ప్రైమర్ లాగా జెస్సో అని ఒక మెటీరియల్ దొరుకుతుంది. ఆ మెటీరియల్ వేస్తే మీరు వేసే పెయింట్ ఆ క్లాత్కి ఇంకదు. ఓకే. సో ఇట్ స్టేస్ ఆన్ ద క్లాత్. సో అందుకే ఆ క్లాత్ క్యాన్వాస్ మీద జెస్సో వేసి దాని మీద మనం పెయింటింగ్ వేస్తాం, అక్రిలిక్ ఆర్ ఆయిల్ ఎనీథింగ్. అప్పుడు అండ్ క్యాన్వాస్లో కూడా రకరకాలు ఉంటాయండి. అండ్ ఇట్స్ లైక్ ఎక్స్ప్లోర్ చేయడమే మంచి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో లక్కీలీ నా డేస్లో నాకు రిసోర్సెస్ తక్కువ, బట్ ఇప్పుడైతే నెంబర్ ఆఫ్ ఆర్ట్ సప్లై షాప్స్ ఉన్నాయి. అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ లైక్ హిమాలయ బుక్ స్టోర్స్, అందులోకి వెళ్ళినా మీకు వైడ్ వరల్డ్ ఆఫ్ ఆర్ట్ ఉంటుంది. మీకు ఏ టూల్ అంటే ఆ టూల్ అన్నీ ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ నా ఆఫీస్ మాదాపూర్ సైడ్లో అండి, ఇట్సీ బిట్సీ అని ఒక స్టోర్ ఉందండి. ఓకే. వాళ్ళు ఆన్లైన్లో కూడా కొంచెం ఫేమస్. అండ్ ఆ స్టోర్లో మీకు నాట్ ఓన్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ టూల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. సో అక్కడ నేను ఎక్కువ పర్చేజ్ చేయడం జరిగింది ఒక 2 years బ్యాక్. ఓకే. 4 Sides TV ప్రౌడ్లీ ప్రెజెంట్స్ మేం ఫేమస్ ప్రోగ్రామ్కి వచ్చి మీ టాలెంట్ని నలుగురికి పంచుకున్నారు. మీరు 4 Sides TV మేం ఫేమస్ ప్రోగ్రామ్కి ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. ఫస్ట్ థింగ్, వెరీ థ్యాంక్స్ టు ద క్రూ మెంబర్స్ అండి. అండ్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఎన్ ఫెంటాస్టిక్ ఆర్ట్. ఐ సే దట్ ఆర్ట్ బికాస్ ఎవరీ ఫీల్డ్లో వాళ్ళ ఆ క్రియేటివిటీ పెడితేనే ఒక ప్రోడక్ట్ అద్భుతంగా వస్తుంది. అండ్ ఐ కైండ్ ఆఫ్ రియల్లీ అప్రిషియేట్ ద టీమ్ ఆఫ్ 4 Sides TV డెఫినెట్లీ. బట్ కమింగ్ టు మేమ్ ఫేమస్ టీమ్, వాళ్ళ ఆ కాన్సెప్ట్ ఇట్స్ లైక్ క్రేజీ అండి. ఎందుకంటే డిఫరెంట్ టాలెంట్. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా టాలెంట్ అనగానే ఒక అవార్డ్ సైంటిస్ట్, ఒక ప్రొఫెసర్, ఇవి నార్మల్గా అందరికీ వచ్చే టాలెంట్. సో అలా కాకుండా ఒక డ్యాన్స్ లేదా ఒక మ్యూజిషియన్, ఒక సింగర్, ఇదంతా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ కదా. వీళ్ళందరినీ ఇలా మనము ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ని వేరే వాళ్ళకి విజిబిలిటీ పెంచుతూ వేరే వాళ్ళకి ఇట్ విల్ బి ఎ లెర్నింగ్. సో ఇప్పుడు నార్మల్గా వేరే థింగ్స్ చూడకుండా ఇలాంటి టాలెంట్ చూసినప్పుడు మనకే ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. నేను ఇంతకుముందు చెప్పిన పైప్లైన్లో నెట్వర్క్, ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా ఐ థింక్ ఇట్ ఈస్ బీయింగ్ అచీవ్డ్ బై మేమ్ ఫేమస్ ప్రోగ్రామ్. నేను యూజువల్గా ఐ థింక్ ఐఎమ్ ఫాలోయింగ్ ఫ్రమ్ లాస్ట్ 1 month అండి. ఆల్ ద టాలెంట్ లైక్ ఇట్స్
లైక్ క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎందుకంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడం జరుగుతుంది అండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఇప్పుడు లీజర్గా ఉన్న వాళ్ళకి ఫ్రీ టైంలో ఏం చేయాలి అనే డైలమా ఉంటుంది. వాళ్ళు ఇలాంటి టాలెంట్ చేసినప్పుడు ఇలా కూడా చేయొచ్చా, అరే ఇలా మైక్రో ఆర్ట్ వేయచ్చా, సో అవన్నీ నేర్చుకుంటారు కదా. ఓకే, వాట్ దే కంటిన్యూ ఇస్ అప్ టు దెమ్, బట్ ఇవి ఉన్నాయి ఎగ్జిస్టింగ్, ఇలా కూడా ఉన్నారు, ఏదో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చేసి జాబ్ చేస్తేనే కాదు, వీ కెన్ ఆల్సో లివ్ లైక్ దిస్ అనేది డెఫినెట్గా ఐ రియల్లీ థ్యాంక్ అండ్ అప్రిషియేట్ ద టీమ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కుమార చంద్ర గారు, థ్యాంక్స్. అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.